గొర్రెల కాపరి వంటలు. పక్షుల గ్రామంలో ఉన్న పక్షులందరికీ కొత్తగా గొర్రెలు పెంచుకునే అలవాటొస్తుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద మరియు చిచ్చుకాకి ఇలా అందరి దగ్గర తలా 3-4 గొర్రెలుంటాయి. రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో వంట చేసుకుని లంచ్ బాక్సులు సర్దుకుని వాళ్ళ గొర్రెలను తీసుకుని ఊరి బయటున్న అడవికి మేపడానికని వెళ్తారు. గొర్రెలు గడ్డి మేస్తూ ఉంటే పక్షులందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం అవ్వగానే ఎవరి లంచ్ బాక్సులు వాళ్ళు తీసుకుని తింటారు. కానీ రోజు ఉదయాన్నే లేచి వంట చేయడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఒకరోజు మధ్యాహ్నం చెట్టు కింద కూర్చొని అన్నం తింటూ వాళ్ళు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక బాక్స్ తీసి, అబ్బా, ఈ రోజు కూడా అన్నం చాలా చల్లగా అయిపోయింది. పొద్దున్న 5 గంటలకు లేచి హడావిడిగా వంట చేసి బాక్స్ సర్దుకొని ఈ గొర్రెలను తోలుకుంటూ వచ్చేసరికి ప్రాణం పోతుంది. ఈ చల్లటి అన్నం తినాలంటే అస్సలు సహించలేకపోతున్నాను. అవును తుని, నా బాధ కూడా అదే. రోజు ఉదయం 4:30కే లేస్తున్నాను. ఒకవైపు పిల్లలకి స్కూల్కి బాక్సులు, ఇంకో వైపు మనకి బాక్సులు. వంట చేసి చేసి నా చేతులు నొప్పులు వస్తున్నాయి. ఇక్కడికొచ్చి తిందామంటే ఆ కూర రాయిలాగా గట్టిగా అయిపోయింది. నేను కూడా రోజు అదే ఆలోచిస్తున్నాను చోటు. గొర్రెలను మేపడానికి తీసుకురావడం చాలా సరదాగానే ఉంది, కానీ ఈ పొద్దున్నే వంట చేయడం, చల్లటి తిండి తినడమే అస్సలు నచ్చట్లేదు. నా బాక్స్ లో అన్నం అయితే గట్టుకుపోయింది. చిచ్చుకాకి అన్నం తింటూ, మీ బాధలు మీవే. నేనైతే ఉదయం అస్సలు లేవలేకపోతున్నాను. మొన్న ఒక రోజు లేటుగా లేచానని మా చిన్నగాడు నా బాక్స్ లో నిన్నటి రాత్రి మిగిలిన పులిహోర పెట్టేశాడు. అది ఇప్పుడు పులిసిపోయి వాసన వస్తుంది. కానీ ఆకలికి తప్పక తింటున్నాను. అసలు రోజు వంట చేయాలంటే నాకు పిచ్చెక్కిపోతుంది. మనమందరం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దానికి నాకు ఒక మంచి ఐడియా తట్టింది. మనం ఎందుకు రోజు ఇంట్లో వంట చేసుకుని రావాలి? ఇంట్లో వంట చేయకపోతే మరి ఏం తింటావు తుని? అడవిలో ఎవరైనా మనకి హోటల్ పెట్టారా ఏమిటి? హోటల్ ఎవరూ పెట్టలేదు మహి గారు. మనమే రోజు ఇక్కడే అడవిలో ఈ చెట్టు కిందనే వంట చేసుకుని వేడివేడిగా తిందాం. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఇక్కడ వంట చేయడమా? అదెలా సాధ్యం తుని? ఇక్కడ పొయ్యి లేదు, గ్యాస్ సిలిండరు లేదు, గిన్నెలు లేవు. ఎలా చేస్తాం? అందులో పెద్ద కష్టమేముంది చోటు. అడవిలో కావలసినంత ఎండు పుల్లలు దొరుకుతాయి. 3 రాళ్లు పెడితే పొయ్యి రెడీ. రోజు వచ్చేటప్పుడు మనం కొంచెం బియ్యం, కూరలు, 2 గిన్నెలు తెచ్చుకుంటే చాలు. ఇక్కడ ప్రశాంతంగా గొర్రెలను మేపుకుంటూ వేడివేడిగా అన్నం వండుకుని తినచ్చు. అవ్వా తుని, ఐడియా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చెట్టు కింద పొయ్యి వెలిగించి అడవిలో వంట చేసుకుని తింటూ ఉంటే ఆ రుచి, ఆ ఆనందమే వేరు. నాకు పూర్తిగా సమ్మతమే. చిచ్చుకాకి కంగారుగా, అమ్మా, అడవిలో వంటలా? నా వల్ల కాదు బాబోయ్. నేను కూర్చొని తింటాను, కానీ పుల్లలు ఏరుకొని రమ్మంటే, కూరలు తరగమంటే నా వల్ల కాదు. నాకు బద్ధకం ఎక్కువని మీకు తెలిసిందేగా. నేను మీ ఐడియాకి ఒప్పుకోను. నేను రోజు ఇంట్లో నుండి బాక్స్ తెచ్చుకుంటాను. ఆగు చిచ్చు, పూర్తిగా విను. మనమందరం రోజు వంట చెయ్యం. రోజుకొక్కరు వంట చేస్తారు. అంటే ఈ రోజు నేను వంట చేస్తే రేపు చోటు, ఆవల మహి గారు, ఆ తర్వాత నువ్వు. ఇలా టర్న్లు వేసుకుంటూ ఉందాం. దానివల్ల మనకి వారంలో 3 రోజులు వంట చేసే పనే ఉండదు. హాయిగా వేరే వాళ్ళు చేసిన వేడి వేడి వంట తినచ్చు. చిచ్చుకాకి తన మనసులో, ఓహా, అంటే వారంలో 1 రోజు నేను వంట చేస్తే మిగతా 3 రోజులు నాకు ఫ్రీగా కష్టపడకుండా వేడి వేడి అన్నం దొరుకుతుందన్నమాట. ఆహా, ఇది కకృతికి మంచి అవకాశం. చిచ్చుకాకి బయటికి, నిజమే తుని, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. రోజు ఇంట్లో వంట చేసి నాకు విసుగొచ్చేసింది. 1 రోజు ఇక్కడ అడవిలో వంట చేయడం పెద్ద కష్టమేం కాదు. నేను కూడా రెడీ. సరే అయితే రేపటి నుండి మన గొర్రెల కాపరి వంటలు స్టార్ట్ చేద్దాం. మొదటి రోజు వంట ఎవరు చేస్తారు? మొదటి రోజు నేనే చేస్తాను. రేపు అందరూ కూరలు, బియ్యం ఏం తేవద్దు. కేవలం మీ కంచాలు, గొర్రెలను తీసుకురండి చాలు. నేను అన్ని తెచ్చి ఇక్కడ వంట చేస్తాను. అందరూ తుని ఐడియాకి చాలా మెచ్చుకుంటారు, చాలా సంతోషిస్తారు. మరుసటి రోజు ఉదయం అందరూ వాళ్ళ గొర్రెలను తీసుకుని అడవికొస్తారు. తుని పిచ్చుక తనతో పాటు బియ్యం, పప్పు, వంకాయలు, నూనె, మసాలాలు 2 పెద్ద గిన్నెలు తీసుకుని వస్తుంది. చోటు, మహి కలిసి అడవిలో 2 పుల్లలు ఏరుకొని వస్తారు. 3 రాళ్లతో పొయ్యి పెడతారు. తుని పిచ్చుక నిప్పంటించి వంట మొదలు పెడుతుంది. కాసేపటికి అడవిలో పప్పు తాలింపు, వంకాయ కూర వాసన గుమగుమలాడుతుంది. చోటు చిలుక వాసన పీలుస్తూ, అబ్బా తుని, వాసన అత్తిరిపోతుంది.
అడవిలో ఈ పొయ్యి మీద వండుతుంటే కూరకి రుచి ఇంకా పెరుగుతుందనుకుంటా. నాకిప్పుడే ఆకలి వేసేస్తుంది. అవును తుని, ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద వండేదానికంటే ఈ పుల్లల పొయ్యి మీద వంట చేస్తుంటే ఆ మజానే వేరు. గొర్రెలు కూడా ప్రశాంతంగా గడ్డి వేస్తున్నాయి. మనం హాయిగా చెట్టు నీడలో వంట చేసుకుంటున్నాం. చిచ్చుకాకి నోరు ఊడ్చుకుంటూ, తుని, ఇంకా ఎంతసేపు? నా పొట్టలో ఎలకలు పరిగెడుతున్నాయి. వాసన చూస్తుంటే నేను ఇప్పుడే మొత్తం కూర తినేసేలా ఉన్నాను. అయిపోయింది చిచ్చు, అన్నం ఉడికిపోయింది, కూర కూడా రెడీ. అందరూ కంచాలు తెచ్చుకోండి, వేడి వేడిగా వడ్డిస్తాను. అందరూ కంచాలు తీసుకుని చెట్టు కింద గుండ్రంగా కూర్చుంటారు. తుని పిచ్చుక అందరికి వేడి వేడి అన్నం, గుమగుమలాడుతున్న వంకాయ కూర, టొమాటో పప్పు వడ్డిస్తుంది. అడవి మధ్యలో చల్లటి గాలికి వేడి వేడిగా ఆ తిండి తింటూ వాళ్ళు చాలా ఆనందిస్తారు. చిచ్చుకాకి తింటూ, వాహ్ వాహ్ తుని, నీ చేతికేదో మ్యాజిక్ ఉంది. ఈ వంకాయ కూర అమృతంలాగా ఉంది. ఇంట్లో అన్నం చల్లగా రాయిలాగా ఉండేది. ఇక్కడ పొలంలో వేడి అన్నం తింటుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంది. నాకు ఇంకో గెరటి కూర వెయ్యి. నిజంగా తుని, ఇది మనం తీసుకున్న బెస్ట్ డెసిషన్. రోజు ఇంట్లో బాక్సులు సర్దుకొని వచ్చే బాధ తీరిపోయింది. రేపు వంట నా టర్న్. నేను రేపు మీకు బాగా ఇష్టమైన పులిహోర, పాలకూర పప్పు వండుతాను. సూపర్ మహి గారు, ఎల్లుండి నా టర్న్. నేను సాంబారు, బంగాళదుంప ఫ్రై చేస్తాను. ఇక ఆ తర్వాత రోజు నా టర్న్. నేను కూడా మీకు ఒక స్పెషల్ ఐటమ్ చేసి పెడతాను, చూడండి. అలా గొర్రెల కాపరి వంటలు చాలా సార్థకంగా సాగుతూ ఉంటాయి. రోజు ఒకరు వంట చేయడం, మిగతా వాళ్ళు వాళ్ళ గొర్రెలను చూసుకుంటూ పుల్లలు తెచ్చి ఇవ్వడం చేస్తూ ఉంటారు. మహిగ్రద్ద చేసిన పులిహోర, చోటు చిలుక చేసిన సాంబార్ అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఇక 4వ రోజు చిచ్చుకాకి టర్న్ వచ్చింది. చిచ్చుకాకి అసలే పిసినారి. నలుగురికి వంట చేయాలంటే తన సరుకులైపోతాయేమోననే బాధతో చాలా తెలివిగా ప్లాన్ వేస్తుంది. చిచ్చుకాకి తన మనసులో, వీళ్ళకి గట్టిగా కూరలో బియ్యం వండి పెడితే నా రేషన్ అయిపోతుంది. డబ్బులు దండగా ఏదో ఒకటి పిచ్చి వంట చేసి పెడితే తినేసి ఊరుకుంటారు. నేను కూడా వాళ్ళలాగే పప్పు కూరలో ఎక్కువ తేకుండా చాలా తక్కువ తెస్తాను. ఆ రోజు మధ్యాహ్నం అడవిలో చిచ్చుకాకి వంట మొదలు పెడుతుంది. తుని, చోటు, మహి గొర్రెలను చూసుకుంటూ అక్కడికొస్తారు. చిచ్చు తెచ్చిన బియ్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి చిచ్చు, అంత పెద్ద గిన్నె పెట్టావు, కానీ అందులో కేవలం 10 గింజలు బియ్యం మాత్రమే వేశావు. అవి మనం నలుగురికి ఎలా సరిపోతాయి? చిచ్చుకాకి నవ్వుతూ, అయ్యా తుని, బియ్యం ఎక్కువ తింటే లావలైపోతారు. ఇప్పుడు అందరూ డైటింగ్ చేస్తున్నారు తెలుసా, అందుకే తక్కువ బియ్యం తెచ్చాను. నీళ్ళు ఎక్కువ పోస్తానులే, గంజన్నం లాగా భలే ఉంటుంది. చోటు చిలుక కోపంగా, డైటింగా? ఈ అడవిలో గొర్రెలను మేపి పరిగెత్తి పరిగెత్తి మా కాకలతో కడుపు మాడిపోతుంది. 10 గింజల బియ్యం తెచ్చి డైటింగ్ అంటావా? సరే, కూర ఏం తెచ్చావు? కూరనా? కూర ఎందుకులే అని నేను ఒక చిన్న టమాటా తెచ్చాను. దాంతో టమాటా రసం చేస్తాను. మహిగ్రద్ద షాక్ అయ్యి, ఒక్క టమోటానా? నలుగురికి ఒక్క టమాటాతో రసం ఎలా చేస్తావు చిచ్చు? అసలు నా తెలివితేటలు మీకు తెలియలే మహి గారు. ఆ ఒక్క టమాటాని చాలా చిన్నగా కోసి అందులో ఒక పాత పడిపోయిన చింతపండు రెక్కలు వేసి దండిగా నీళ్లు పోస్తాను. అది మరిగితే సూపర్ రసం అవుతుంది. నీళ్లు తాగితే హెల్త్ కి చాలా మంచిది తెలుసా? తుని పిచ్చుక తల పట్టుకుని, బాబోయ్, నువ్వు ఈ జన్మలో మారవు చిచ్చు. మేము 3 రోజులు నీకు ఎంత మంచి వంటలు చేసి పెట్టాం. పప్పు, కూరలు, పులిహోర, సాంబార్. నువ్వు మాత్రం ఒక్క టొమాటో, గిన్నెడు నీళ్లతో రసం చేస్తావా? ఇది వంట కాదు, మోసం. మోసం ఏముంది లేదని నా దగ్గర ఉన్నవి తెచ్చాను. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే రోజంతా ఉపవాసం ఉండండి. ఫాస్టింగ్ కూడా హెల్త్ కి చాలా మంచిదట. హెల్త్ కి మంచిదో కాదో కానీ ఈ రోజు నీ రసం తీసుకుని ఈ గొర్రెలకు పోయి నేను తుని వెళ్ళి మా ఇంటి దగ్గర తెచ్చుకుంటాం. నీతో కలిసి వంట చేస్తే రోజు ఇలా పిచ్చి తిండి తినాలి. అవును చిచ్చు, ఈ గొర్రెల కాపరి వంటల ప్రోగ్రాం పెట్టింది మనం ఆనందంగా కడుపు నిండా వేడిగా తిందామని. నువ్వు ఇలా కకృతి పడితే నిన్న ఈ గ్రూప్ నుండి తీసేసి మేము ముగ్గురమే వంట చేసుకుంటాం. ఇక నువ్వు రోజు నీ చల్లటి పులిహోర తిరు. మహిగ్రద్ద మాటలకి చిచ్చుకాకి భయపడుతుంది. నాకు ఫ్రీగా వచ్చే 3 రోజుల భోజనం పోతుందని కంగారు పడుతుంది. అమ్మా వద్దు మహి గారు, నన్ను గ్రూప్ నుండి తీయకండి. నేను తప్పు చేశాను. నా పిసినారితనం వల్ల మీరు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఆగండి, నేను ఇప్పుడే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొత్తగా బియ్యం, పచ్చిమిరపకాయలు ఇంకా దండిగా కూరలో తెస్తాను. మీకు నేనే సొంతంగా మంచి కూర వండి పెడతాను. తుని పిచ్చుక నవ్వుతూ, ఆహా, అది దారికి రావడం అంటే. తొందరగా వెళ్ళి తీసుకురా, మేము గొర్రెలను మేపుతూ ఇక్కడే ఉంటాం. చిచ్చుకాకి కంగారుగా ఇంటికెళ్ళి తెచ్చిన బియ్యం, కూరలతో అడవికి తిరిగొచ్చి మంచి కూర, అన్నం వండుతుంది. అందరూ కలిసి ఆ వేడి వేడి వంట తింటూ చిచ్చుకాకి కకృతి గురించి మాట్లాడుకుంటూ గట్టిగా నవ్వుకుంటారు. ఆ రోజు నుండి గొర్రెల కాపరి వంటలు పక్షులందరికీ ఒక అందమైన ఆచారంగా మారిపోతుంది.
రోజు అడవిలో ప్రకృతి మధ్యలో చెట్టు కింద వంట చేసుకుని తింటూ వాళ్ళ గొర్రెలను మేపుకుంటూ చాలా స్నేహపూర్వకంగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. చెరువు ఒడ్డున వ్యాపారం. ఎండాకాలం బాగా ముదిరిపోవడంతో తుని పిచ్చుక చెరువు ఒడ్డున ఒక అందమైన చల్లటి ఇల్లు కట్టుకుంటుంది. ఆ ఇల్లు చెరువుకి దగ్గరగా ఉండడం వల్ల ఎప్పుడూ చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. ఊరిలో పక్షులన్నీ సాయంత్రం వేళ ఎండవేడిమి తట్టుకోలేక చెరువు గట్టున కూర్చొని సేద తీరుతూ ఉంటాయి. ఇది గమనించిన తుని పిచ్చుకకి ఒక మంచి వ్యాపార ఆలోచన వస్తుంది. వెంటనే తన కూతురు బుజ్జి పిచ్చుకతో ఆ విషయం గురించి మాట్లాడుతుంది. బుజ్జి, చూసావా, మన ఇంటి ముందు సాయంత్రం అయితే చాలు ఊరి జనాలంతా ఎలా వచ్చి కూర్చుంటున్నారో, చల్లటి గాలికి ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు. అవునమ్మా, మన ఇల్లు చెరువు ఒడ్డున ఉండటం మన అదృష్టం. సాయంత్రం అయితే చాలు మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి ఆడుకోవడానికి వస్తున్నారు. బాగా కాలొస్తుంది కదా. అదేరా నేను ఆలోచిస్తున్నాను. ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు కదా, ఎవరికైనా సాయంత్రం పూట వేడిగా టీ, కాఫీ లేదా ఏవైనా స్నాక్స్ తింటే బాగుండు అనిపిస్తుంది. మనం మన ఇంటి ముందే ఒక చిన్న టీ అండ్ స్నాక్స్ బండి పెడితే ఎలా ఉంటుంది? వావ్, సూపర్ ఐడియా అమ్మా. ఇక్కడ కూర్చొని చెరువును చూస్తూ వేడి వేడి టీ, మిరపకాయ బజ్జీలు తింటుంటే ఎవరికైనా ఎంత బాగుంటుంది. ఖచ్చితంగా మన వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది. అయితే రేపట్టుండి నేను టీ బండి మొదలు పెడతాను. మన కష్టాలన్నీ ఇక తీరిపోయినట్టే. ఇక మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక చక్కటి బండిని ఏర్పాటు చేసి వేడి వేడి టీ, పకోడీలు, మిరపకాయ బజ్జీలు అమ్ముతూ ఉంటుంది. ఆ గుమగుమలాడే వాసనకి ఊరి పక్షులన్నీ తుని పిచ్చుక బండి దగ్గరకొస్తాయి. మహీగ్రద్ద, లూసీ పౌరం, చోటు చిలుక కూడా అక్కడికొస్తారు. ఆహా తుని, ఈ చెరువు కలికి నువ్వు చేసే ఈ వేడి వేడి పకోడీల వాసనకి మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? నాకొక ప్లేట్ పకోడీ, ఒక టీ ఇవ్వు. అవును తుని, ఊర్లో ఎంత ఉక్కపోతగా ఉందో, ఇక్కడికొస్తే కాని ప్రాణం లేచి రాలేదు. నాకు కూడా ఒక టీ ఇవ్వు. భలే ఐడియా వేశావు. తీసుకోండి మహిగారు. లూసీ, ఇదిగో నీ టీ. ఎండాకాలంలో అందరికీ కష్టంగా ఉంటుంది కదా, ఇక్కడ చల్లగా ఉంటుంది. పైగా నలుగురు కలిసి మాట్లాడుకోవడానికి కూడా బాగుంటుందని ఈ బండి పెట్టాను. చోటు చిలుక టీ తాగుతూ, అబ్బా, టీ అద్భుతంగా ఉంది తుని. నీ చేతికేదో మాయ ఉంది. రోజంతా షాప్ లో కూర్చొని అలసిపోయిన నా శరీరానికి ఈ టీ చాలా రిలీఫ్ ఇచ్చింది. అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం అండి. రేపు ఇంకా వెరైటీ స్నాక్స్ చేస్తుంది మా అమ్మ. అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం బుజ్జి. రోజు సాయంత్రం ఇక మన అడ్డ ఇదే. అలా తుని పిచ్చుక వ్యాపారం రోజు రోజుకి చాలా బాగా పెరిగిపోతుంది. పక్షులందరూ సాయంత్రం కాగానే తుని బండి దగ్గరికి వస్తూ ఉంటారు. కాని ఆ విషయం చిచ్చుకాకి అస్సలు నచ్చదు. తుని బండికి జనాలు వెళ్లడం వల్ల చోటు చిలుక కిరాణా షాపుకి, చిచ్చుకాకి వ్యాపారానికి చాలా నష్టం వస్తుంది. ఒకరోజు చిచ్చుకాకి, చోటు చిలుక కలుసుకుని మాట్లాడుకుంటారు. చూసావా చోటు, ఆ తుని పిచ్చుక ఎంత తెలివికలదో. చెరువు ఒడ్డున ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఇప్పుడు బండి పెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ అక్కడికి లాగేసుకుంది. అవును చిచ్చు, సాయంత్రం అయితే నా షాపు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు జనాలు. నా వ్యాపారం కూడా బాగా తగ్గిపోయింది. కానీ ఏం చేస్తాం, అక్కడ గాలి బాగుంటుంది, టీ బాగుంటుంది కదా, అందుకే వెళ్తున్నారు. ఏమిటి, ఏం చేస్తామా? ఇలాగే వదిలేస్తే ఆ తుని ఈ ఊరికి రానైపోతుంది. మనం బిచ్చమెత్తుకోవాల్సిందే. ఎలాగైనా ఆ తుని వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలి. జనాలు ఆ చెరువు దగ్గరికి వెళ్లాలంటేనే భయపడి చావాలి. అప్పుడే అందరూ మళ్ళీ మన దగ్గరకు వస్తారు. భయపడాలా? ఎలా భయపడతాం చిచ్చు? తుని మన ఫ్రెండే కదా, అలా చేయడం తప్పు కదా. ఆ ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్, వ్యాపారంలో ఎవరైనా ఒకటే. నువ్వు చూస్తావంట, ఈ రోజు రాత్రికి ఆ చెరువు దగ్గర నేను ఒక పెద్ద నాటకం ఆడతాను. చెరువులో దయ్యం ఉందని జనాలన్నీ భయపడేలా చేస్తాను. అప్పుడు సాయంత్రం కాదు కదా, పగలు కూడా ఎవరు అటువైపు వెళ్ళరు. అమ్మో దయ్యమా, నాకు కూడా భయం వేస్తుంది చిచ్చు. నీ ఇష్టం, నువ్వేదో ఒకటి చెయ్యి, నన్ను మాత్రం ఇందులో లాగకు. ఆ రోజు రాత్రి అందరూ తుని పిచ్చుక బండి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు. ఆకాశంలో వాతావరణం కొద్దిగా చీకటిగా నిశ్శబ్దంగా మారుతుంది. అప్పుడే చెరువు వెనుకున్న పొదల్లో నుండి ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. అందరూ ఉలిక్కి పడతారు. దయ్యం గొంతుతో చిచ్చుకాకి గొంతు మార్చి, ఎవరక్కడ? నా చెరువు దగ్గర ఎవరికెంత ధైర్యం? మహీగ్రద్ద భయంగా, ఓ ఏంటి తుని ఆ శబ్దం? ఎవరో అరుస్తున్నట్టుంది. ఏమో మహిగారు, నాకు కూడా భయంగానే ఉంది. ఏ జంతువో అరుస్తుందేమో. దయ్యం తెల్లకుట్ట కప్పుకొని పొదల్లో నుండి బయటకొస్తూ,
జంతువులు కాదురా, నేను ఈ చెరువు దయ్యాన్ని. 100 సంవత్సరాలుగా ఈ చెరువు అడగన పడుకున్నాను. నా నేత్రాన్ని పాడు చేస్తారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి రక్తం తాగేస్తాను. నన్ను చూసి భయపడండి. అమ్మ బాబాయ్ దయ్యం, ప్రాణాలు దక్కించుకోండి, పరిగెత్తండి పరిగెత్తండి. చోటు చిలుక భయం నటిస్తూ, బాబోయ్ నేను ఇక్కడ ఉండను, ఆ తుని వల్ల మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి, పదండి ఊళ్ళోకి పారిపోదాం. పక్షులన్నీ ఆ తెల్లటి దయ్యాన్ని చూసి భయంతో వణికిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాయి. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక కూడా భయంతో వెంటనే తమ ఇంట్లోకెళ్లి తలుపులు గడియ పెట్టుకున్నారు. దయ్యం వేషంలో ఉన్న చిచ్చుకాకి తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు లోపలంతగానో సంతోషపడుతుంది. దయ్యం చిచ్చుకాకి మనసులో, ఎంత పిరికి పక్షులు వీళ్ళ, ఒక దయ్యం వరపకి ఎలా పారిపోయారు? ఇక రేపటి నుండి తుని బండి దగ్గరికి రావడం దేవుడెరుగు. చెరువు వైపు కూడా చూడరు. నా ప్లాన్ సూపర్ గా పనిచేసింది. మరుసటి రోజు ఉదయం ఊరంతా ఆ చెరువు దయ్యం గురించే మాట్లాడుకుంటారు. సాయంత్రం అయినప్పటికీ తుని పిచ్చుక బండి దగ్గరికి ఒక్క పక్షి కూడా రాదు. తుని పిచ్చుక చాలా దిగులుగా కూర్చుంటుంది. చూసావా బుజ్జి, ఒక్క రాత్రిలో మన వ్యాపారం ఎలా తలకిందులైపోయిందో. ఎవరు మన బండి దగ్గరికి రావడం లేదు. ఆ దయ్యం ఎక్కడి నుండి వచ్చిందో కాని మన కొంప ముంచింది. బాధపడకమ్మా, కానీ నాకు ఆ దయ్యం విషయంలో ఏదో అనుమానంగా ఉంది. దయ్యాలకు కాళ్ళు నేల మీద ఆనవంటారు కదా, కానీ ఆ దయ్యం నడుస్తుంటే అచ్చం మనలాగే నచ్చింది. పైగా దయ్యం కొట్టులో నాకు తెలిసిన వాళ్ళ కొట్టు ఏదో వినిపించింది. బన్ను చిలుక అక్కడికి వస్తూ, అవునండి, బుజ్జి చెప్పింది నిజమే. నేను చిన్నప్పుడు ఆ దయ్యాన్ని గమనించాం. దయ్యం కప్పుకున్న గుడ్డ కింద ఏవో ఎర్రటి చెప్పులు కనిపించాయి. చిన్నుకాకి ఆలోచిస్తూ, ఎర్రటి చెప్పులు, ఎర్రటి చెప్పులు. అమ్మో, మొన్ననే మా అమ్మకు నేనే కదా ఎర్రటి చెప్పులు కొనిచ్చింది. అంటే ఓ దయ్యం. నాకు అదే అనుమానంలో చిన్నుక. ఎవడు కావాలని మన వ్యాపారాన్ని పాడు చేయడానికి ఈ దయ్యం నాటకం ఆడుతున్నాడు. మనం దీన్ని కనిపెట్టాలి. ఈ రోజు రాత్రికి మనం డిటెక్టివ్స్ లాగా మారి ఆ దయ్యం కొట్టునట్టు చేద్దాం. సూపర్ ఐడియా బుజ్జి. ఈ రోజు ఆ దయ్యం సంగతి తేల్చేద్దాం. రాత్రి అవుతుంది. తుని పిచ్చుక బండి దగ్గర ఎవరూ ఉండరు. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు చీకట్లో ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కుని డిటెక్టివ్ లా ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి మళ్ళీ అదే తెల్లటి గుడ్డ కప్పుకున్న దయ్యం పొదల్లో నుండి బయటకొస్తుంది. ఎవరూ లేరు. నా దెబ్బక తుని వ్యాపారం పూర్తిగా మూతపడింది. ఇంకెవరైనా వస్తారేమో చూసి మళ్ళీ 2 అరుపులు అరుస్తాను. బుజ్జి పిచ్చుక మెల్లగా కుసకుసలాడుతూ, చూశారా, ఆ దయ్యం వేసుకున్న చెప్పులు చిన్ను వాళ్ళ అమ్మవే. ఖచ్చితంగా లోపలున్నది చిచ్చు ఆంటీనే. అవును బుజ్జే, ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. నేను వెళ్ళి దయ్యం వెనుక నుండి లాగుతాను. మీరు ముందుంటే ఆ తెల్లటి గుడ్డను లాగేయండి. మా అమ్మే దయ్యంగా మరి ఈ పనులు చేస్తుందంటే నాకు చాలా సిగ్గుగా ఉందిరో. పోదండి, మా అమ్మకే నేను బుద్ధి చెప్తాను. ముగ్గురు పిల్లలు నెమ్మదిగా చీకట్లో దయ్యం వెనుకకు వెళ్లి ఒక్కసారిగా దాడి చేస్తారు. బన్ను చిలుక దయ్యం కాలును గట్టిగా పట్టుకుని లాగుతాడు. అదే సమయంలో బుజ్జి పిచ్చుక దయ్యం కప్పుకున్న తెల్లగుడ్డను అమాంతం కిందకు లాగేస్తుంది. అమ్మా, ఎవర్రా నా కాలు పట్టుకుంది? వదలండ్రా బాబు. గుడ్డ కింద పడిపోతుంది. దొరికిపోయింది దొంగ దయ్యం. అయ్యో, దయ్యం కాదు, ఇది చిచ్చు ఆంటీ. తుని పిచ్చుక శబ్దం విని బయటకొచ్చి, ఏంటి చిచ్చు, నువ్వా? నిన్న రాత్రి మమ్మల్ని భయపెట్టిన దయ్యానివి నువ్వేనా? నీకు బుద్ధుందా? అమ్మా, ఏంటమ్మా ఈ పనులు? నువ్వు దయ్యం వేషం వేసుకుని తుని ఆంటీ వ్యాపారాన్ని పాడు చేయాలని చూసావా? నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. పిల్లల అరుపులు విని ఊరి వాళ్ళంతా అక్కడికి చేరుకుంటారు. మహీగ్రద్ద, లూసీ పౌడర్, చోటు చిలుక కూడా వస్తారు. దయ్యం వేషంలో దొరికిపోయిన చిచ్చుకాకిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తీవ్రంగా కోపగించుకుంటారు. ఏంటి చిచ్చు ఇది? పక్క వాళ్ళు బాగుంటే నీకు ఏడుపెందుకు? తుని కష్టపడి బండి పెట్టుకుంటే ఆమెను భయపెట్టి వ్యాపారం పాడు చేస్తావా? నీకు దయ జాలి ఏమీ లేవా? నిన్న నువ్వు అరిచిన అరుపులకి నా ప్రాణాలు పోయినంత పనైంది తెలుసా? చలి జ్వరంతో ఇంట్లో పడుకున్నాను. పిసినారితనం అనుకున్నాం కానీ నువ్వింత క్రూరంగా ఆలోచిస్తావని అనుకోలేదు చిచ్చు. చోటు చిలుక భయపడుతూ, నన్ను క్షమించండి మహి గారు. నిన్న తన ప్లాన్ గురించి నాకు కూడా చెప్పింది చిచ్చు. నేను చెప్పినా వినలేదు. చూసావో అమ్మా, ఊళ్ళో వాళ్ళందరి ముందు ఎంత తలవంపులు తెచ్చావో. ఈ రోజు నీతో నేను మాట్లాడు. నీ పిసినారితనం, కుళ్ళుతనం వల్లే ఇదంతా. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ, నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. తుని వ్యాపారం బాగా జరుగుతుంటే నా వ్యాపారం తగ్గిపోయిందని అసూయపడ్డాను. నా కడుపు మంటతో ఈ దయ్యం నాటకం వాడాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. చిచ్చు, వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం.
నీ వ్యాపారం తగ్గితే నువ్వు కూడా కొత్త ఆలోచనలు చేయాలి కానీ ఇలా ఎదుటి వాళ్ళ ప్రాణాలతో వ్యాపారంతో ఆడుకోవడం ధర్మం కాదు. నీకు కష్టం వస్తే మేమంతా సహాయం చేస్తాం. దానికి వంకర పుత్తెందుకు? నా తప్పు నాకు తెలిసి వచ్చింది తుని. పిల్లల ముందు నేను ఒక నేరస్తురాలిగా నిలబడ్డాను. ఇంకెప్పుడు ఇలాంటి నీచమైన పనులు చెయ్యను. ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి. మీకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకుంటాను. సరే చిచ్చు, తుని ఎంత మంచిదో కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకో. ఈ రోజు నుండి తుని బండి దగ్గరికి వచ్చే జనాలందరికీ నీ స్నాక్స్ కూడా ఇక్కడే పెట్టుకొని అమ్ముకో. ఇద్దరికి లాభం ఉంటుంది. అంతేగాని ఇలాంటి పనులు చేస్తే ఊరు నుండి వెలివేస్తాం. అలాగే మహిగారు, చాలా థ్యాంక్స్ తుని. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడుగుతుంది. తుని పిచ్చుక పెద్ద మనసుతో ఆమెను క్షమిస్తుంది. మరుసటి రోజు నుండి తుని పిచ్చుక బండి పక్కనే చిచ్చుకాకి కూడా ఒక చిన్న బండి పెట్టుకుని స్నాక్స్ అమ్మడం మొదలు పెడుతుంది. ఇద్దరు కలిసి చెరువు ఒడ్డున ఎంతో ఆనందంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు.